హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? రూమ్లో అయితే వెజిటేబుల్స్ అయితే అయిపోయినాయి. అందుకని చెప్పేసి నీట్గా ఇద్దరం అయితే డ్యూటీ కూడా తొందరగా కంప్లీట్ అయిపోయింది. పక్కనే ఉన్న మాల్కి అయితే వచ్చేసాం. ఏమేమి తీసుకున్నాం అన్నీ చూపిస్తాను రండి. చాలా రకాలు అయితే ఉంటాయి ఇక్కడ. తెలీదు. ఇదేదో గడ్డి కింద ఉంది. ఏదో మన ఊర్లో ఒట్టిగడ్డి ఉంటుంది కదా, పచ్చగడ్డి. పేర్లు పెట్టి అమ్ముతేంటున్నారు. ఏం చేస్తాం, తప్పదు. వచ్చేసి అలాగే వచ్చేసి ఇవన్నీ కూడా చాలా మట్టుకి చైనీస్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇది మలేషియాలోని ఎకోన్సేవ్ అని చెప్పేసి చాలా తక్కువగా అయితే దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు బయట మీరు ఏ ఐటెం తీసుకున్నా ప్రతి ఐటెం మీద కూడా ఇక్కడ ఎకోన్సేవ్లో చూసుకుంటే కనీసం ఒక 3-4 రింగెట్స్ అయినా డిఫరెన్స్ అయితే ఉంటుంది తప్పనిసరిగా. ఎందుకంటే ఎకోన్సేవ్ అనేది మలేషియాలో చాలామంది ఫారినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఐటమ్స్ కూడా అంత ఎక్స్పెన్సివ్గా అయితే ఉండవు. బయట దొరికే షాపుల్లో కన్నా చాలా తక్కువగా అయితే ఉంటాయి. అందుకని చెప్పేసి ఫారినర్స్ అందరూ కూడా చాలా ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. చూడండి, ఇవన్నీ చైనీస్ ఐటమ్సే ఉంటాయి. ఎక్కువ చైనీస్ ఐటమ్స్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. వెజిటేబుల్స్ కూడా న్యాచురల్ అనమాట, చాలా బాగుంటాయి వెజిటేబుల్స్ కూడా. చూశారు కదా, మా పోతుకి ఏం చేయాలో తెలియక పోత అటు ఇటు తిరుగుతుంది. వీడు వచ్చేసి మా రూమ్కి సంబంధించిన పోత అనమాట. వీడు ఎవడ మాట ఎండో. వెజిటేబుల్స్ ఆడికి నేను ఏం చెప్పానంటే, వండుకోవడానికి ఏమైనా వెజిటేబుల్స్ కూరగాయలు తీరా అంటే ఆడి తింటాకి కీర దోసకాయలు అయితే తీస్తున్నాడు, కీర దోసకాయలు క్యారెట్లు అయితే తీస్తున్నాడు. ఎందుకురా బాబాయ్ అంటే, నేను చాలా సన్నగా ఉన్నాను కదా అని కొంచెం లావ్ అవుదామని డైట్ అయితే చేద్దామని చెప్పేసి అయితే తీసుకుంటున్నానని చెప్తున్నాడు. చూడండి, అయితే వచ్చేసాం. కానీ పాలకూర అయితే తోటకూర అయితే తెలియట్లేదు. ఏం చేద్దామంటే ఇందులో వచ్చేసి తోటకూర తీసుకుందామని ఉంది, కానీ నాకు తోటకూర ఎలా ఉంటుందో కూడా తెలియదు. నాకు ఏ కూర ఎలా ఉంటుందో తెలియదు. కాకపోతే నాకు ఎప్పుడో చెప్పినట్టు, మా అమ్మ చెప్పినట్టు నాకు గుర్తు, తోటకూర అనేది కొంచెం పుల్లగా ఉంటుందని చెప్పినట్టు గుర్తు. అందుకని చెప్పేసి ఒక ఆకు అయితే తీసుకొని నోట్లో పెట్టుకొని చూశాను, కానీ ఏది చూసినా చప్పగానే ఉంది. ఇక్కడ ఏంటో మరి నాకేమో అర్థం కావట్లేదు. తోటకూర ఏదో మీకు ఏదైనా తెలిస్తే మట్టి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా. చాలా రకాల ఆకుకూరలు అయితే ఉన్నా, అసలు ఏ ఆకుకూర ఏంటో కూడా తెలియట్లేదు. ఏదో ఒకటి తీసుకొని వండుకుందామని అనుకుంటే వండడం రాకపోతే చాలా దారుణంగా అయితే ఉంటుంది. మూసుకొని అయితే వచ్చేసాం పక్కకి. ముష్కిల్నే చాలా కోయి ఆగా. నేను చూస్తున్నాను దాని మీద ఏమైనా రాసి ఉంటుందేమో అని పని, కాకపోతే ఏమీ అయితే రాసి లేదు. కాకపోతే ఏదో ఒకటి చేయాలి కదా, వచ్చాం కదా, ఏదో ఒకటి తీసుకోవాలని చెప్పేసి అయితే ఫైనల్గా ఏదో నాకు ఎందుకో కొంచెం బాగుంది అనిపించి ఆ కూర అయితే తీసుకున్నాను. అది ఏం కూర కూడా నాకు తెలీదు. ఒకవేళ నేను తీసుకున్న కూర అది మీకు ఏమైనా తెలిస్తే ఆ కూర ఏంటో కింద కామెంట్ చేయండి. పన్నీర్ అనమాట. పన్నీరు ఎలా ఉందో చూడండి, ఎలా నీట్లో వేసేసారో. ఇది వచ్చేసి ఒక్కొక్క పీసు వచ్చేసి సెంట్స్ అనమాట. పన్నీర్ వచ్చేసి చాలా వరస్ట్గా అయితే ఉంది. మొత్తం వాటర్ వెళ్ళిపోయి చాలా వరస్ట్గా అయితే ఉంది. మన ఇండియాలో దొరికినట్టయితే పన్నీరు అవుట్ ఆఫ్ కంట్రీలో కూడా దొరకదు. చూసారా ఎలా ఉందో, చాలా వరస్ట్గా అయితే ఉంది పన్నీరు. వాటర్ వెళ్ళిపోయి ఉంది, కూడా ఇవి వచ్చేసి బొబ్బరకాళ్ళు అంటారు మన ఊర్లోని, మరి ఇక్కడ ఏమంటారో కూడా నాకు తెలీదు. ఒకవేళ మీకు ఏం తెలిస్తే కామెంట్ చేయండి తప్పకుండా. ఇవి కూడా భలే ఉంటాయి వండుకుంటే, అందుకని చెప్పేసి ఇవి కూడా ఒక 2 కట్టలు అయితే తీసుకున్నాం. మిరపకాయలు, ఎండి మిరపకాయలు చూసారు కదా అలా ప్యాకెట్ కట్టి. ఇది వచ్చేసి 3.97 cents. వెల్లుల్లిపాయలు ఏం తీసుకుందామని వచ్చి ఏం తీసుకుంటున్నాం కూడా తెలియట్లేదు. అదే తీసుకుందామన్న ఐటమ్స్ అయితే మర్చిపోయి వేరే ఐటమ్స్ అయితే చూస్తూ ఉంటాం షాపింగ్ మాల్కి రావడం వల్ల. ఇది ఒక దరిద్రపోయిన పని, తప్పదు. మరి వచ్చాం కదా, ఏదో ఒకటి నచ్చింది తీసుకొని వెళ్ళాలి. ఆ నచ్చింది దొరికేంతవరకు వెతకడమే. మా పోతు వచ్చేసి అంటుంది వెళ్ళిపోదామని చాలా టైం అయింది అంటున్నాడు, కానీ నాకైతే ఎలబుద్ధి కావట్లేదు. ఇది వచ్చేసి దీన్ని ఏమంటారో కూడా నాకు తెలియట్లేదు. ఇది వచ్చేసి చైనీస్ ఐటమ్స్ అయితే ఉడకబెట్టుకొని మరీ తింటారు. పేరేంటో మీకు తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
చూసారా ఫ్రెండ్స్, ఎండి చేపలు. మలేషియా వస్తే మట్టుకి తప్పనిసరిగా అయితే ఎకౌంట్ సేవ్ని అయితే విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే అవి ఎకౌంట్ సేవ్లో అనేది చాలా తక్కువగా ఉంటాయి, చాలా చీప్ అండ్ బెస్ట్గా ఉంటాయి. ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా తక్కువ ప్రైస్లోనే మనకైతే దొరుకుతూ ఉంటాయి. ఫారినర్స్ అందరికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఫైనల్లీ ఎలాగైతేనే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మా పోతుని చాలా వీడియోల్లో చూపించాను కానీ ఎప్పుడు కూడా మనోడు హాయ్ చెప్పలేదు. ఫస్ట్ టైం చెప్తున్నాడు 2 ఏళ్ళు పైకెత్తి. చూడండి, గ్రాబ్ అయితే బుక్ చేసుకున్నాం, గ్రాబ్ కూడా వచ్చేసింది. 6 సీటర్ అయితే బుక్ చేశాను, కొంచెం లగేజ్ ఉందని. కొంచెం రూమ్ కూడా కొంచెం దూరమే, కాకపోతే ఇవన్నీ పట్టుకొని వెళ్ళాక గ్రాబ్ అయితే బుక్ చేసాను. గ్రాబ్ కూడా తొందరగానే వచ్చేసింది. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాను. తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఫ్రిడ్జ్లో అయితే సదిరైతే మొత్తం ఫ్రిడ్జ్ అంతా అయితే ఫుల్ అయిపోయింది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా వాడిని క్లీన్ చేయండి అన్న పాపానికి ఫ్రిడ్జ్ అయితే పోదంగారు. మళ్ళీ నేనైతే బాగు చేయించుకున్నాను. ఫ్రిడ్జ్ అంతా ఫుల్ అయిపోయింది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో ఎలాగుందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఉంటా.